అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సతీమణి భారత సంతతికి చెందిన చిలుకూరి ఉషా వాన్స్ మన తెలుగు వారి గుండె ధైర్యాన్ని అమెరికా వాళ్లకు తెలియజేస్తూ స్వీట్గా ఇచ్చిపడేశారు. రీసెంట్గా ఆమె ఫ్రీ ప్రెస్ అనే ఒక సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఇంటర్వ్యూవర్ అడిగిన ఓ టిపికల్ క్వశ్చన్కి చాలా కూల్గా సమాధానమిచ్చి తన గురించి మన గురించి గర్వంగా చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మాగా ల్యాండ్ అంటే మాగా అని అంటున్నారు కదా, ఈ మధ్య మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా నినదించారు. సో ఆ కాల్తో అమెరికాలో మేజర్ చేంజెస్ కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు అమెరికన్లంతా వాళ్ళ బ్రౌన్ బ్లాండ్ హెయిర్ కలర్స్ వేయించుకొని దేశభక్తిని చాటుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంటర్వ్యూయర్ పీటర్ సావోడ్ని మాగా వాళ్ళలాగా బ్లాండ్స్ అండ్ బోటాక్స్, ఫేస్ లిఫ్ట్లు, లో కట్ బ్లౌజులు, 9 అంగుళాల హీల్స్లో మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు అని అడిగాడు. అంటే తను ఒక ఇండియన్ అని తెలుసు, బ్రౌన్ స్కిన్, బ్లాక్ హెయిర్ ఉంటుంది, పైగా మన వాళ్ళు అమెరికా వాళ్ళకంటే పొట్టిగా ఉంటారు కాబట్టి 9 ఇంచుల హీల్స్ మనకు సెట్ అవ్వవు. అండ్ ఉషా కాస్త హెయిర్ గ్రే అయిపోయినట్టుగా కొంచెం ముడతలు పడినట్టుగా ఉంటుంది. అయినా సరే అమెరికా అమ్మాయిలాగా మారితే ఎలా ఉంటుందని కాంప్లికేట్ చేస్తూ క్వశ్చన్ అడిగారు. అండ్ రిచ్ డ్రెస్సులు, బోటాక్స్లు అన్నారు కదా, అంటే ఇంజెక్షన్లు చేయించుకొని ముఖాన్ని అందంగా ముడతలు లేకుండా మార్చుకోవడం అనమాట. ఇది ఎందుకు అడిగారంటే తను ఒక సాధారణ లాయర్ నుంచి ఇప్పుడు దేశ ఉపాధ్యక్షుడి భార్యగా మారింది. సో ఇప్పుడేమన్నా తన స్టైల్స్ మార్చుకుంటుందా, తన హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోనుందా, తన స్కిన్ని మార్చుకోనుందా, ఆ అందం పెంచుకుంటారా అనే ఉద్దేశంలో అడిగారనమాట. సో దానికి ఉషా చాలా సింపుల్గా నవ్వుతూ, నేను వాళ్ళలా వీళ్ళలా మారాలనుకోవట్లేదు, నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే నేను బ్లాండ్ అవ్వడం చాలా కష్టం, ఆ రంగు నాకు అస్సలు నచ్చదు, వింతగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచం నేనులా ఉంటే హ్యాపీగానే యాక్సెప్ట్ చేసేస్తుంది. నేను పుట్టుకతో ధనవంతుల కుటుంబం నుంచి రాలేదు, వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా ఫ్యాషన్ ఓరియంటెడ్ కూడా కాదు. ప్రజలు నేను ఎలా కనిపిస్తున్నాననే దాని గురించి పెద్దగా పట్టించుకోరు కూడా. నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను, 3 పిల్లలు ఉన్నారు, నాకు బయట తిరగడానికి ఇష్టపడతాను, ప్రేమను పంచడానికి ఓ పెట్ డాగ్ కూడా ఉంది, అలాగే ఓ మంచి వార్డ్రోబ్ కూడా ఉంది. అవే ఉన్నాయి ఇప్పుడు కూడా. మా ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యారని, మాగాకి సపోర్ట్ చేస్తామని కొత్త వార్డ్రోబు, స్టైలిస్టులు ఏమి పుట్టుకొచ్చేవి కదా అని ఆమె ఫ్రీ ప్రెస్కి చాలా సింపుల్గా, చాలా ఇంటెలిజెంట్గా ఆన్సర్ ఇచ్చారు. ఉషా వాన్స్ తన భర్త జేడీ వాన్స్ ని ఏల్ లా స్కూల్లో కలిశారు. వారు 2014లో పెళ్లి చేసుకున్నారు. వారికి 3 పిల్లలు ఉన్నారు. ఒక పవర్ఫుల్ సివిల్ లిటిగేషన్ అటార్నీ అయిన వాన్స్ గత సంవత్సరం తన భర్త ట్రంప్ రన్నింగ్ మేట్ గా ఎన్నికైనప్పుడు తన కెరీర్ ను కూడా కొన్ని రోజులు పక్కన పెట్టేసింది. జేడీ వాన్స్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఉషా వాన్స్ తన న్యాయవాద వృత్తిని పక్కన పెట్టి ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆమె తన భర్త రాజకీయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. ఆమె తెలివితేటలు, సెన్స్ ఆఫ్ హ్యూమర్, నిజాయితీ ఆమెను ప్రజలకు మరింత దగ్గర చేశాయి. ఆమె మాటలు చాలా మందిని ఆకట్టుకున్నాయి. ఆమె నిజాయితీని మెచ్చుకున్నారు. అమెరికా రాజకీయాల్లో ఉషా వాన్స్ ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఎదుగుతున్నారు. ఆమె భారతీయ అమెరికన్ మహిళలకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయాల్లో రాణించాలనుకునే వారికి స్ఫూర్తినిస్తున్నారు. అయితే కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగింది ఈ తెలుగమ్మాయి. ఉషా చిలుకూరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వడ్లూరు గ్రామానికి చెందినవారు. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు రాధాకృష్ణ లక్ష్మి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. 1986లో ఉషా చిలుకూరి అమెరికాలోనే జన్మించారు. ఏల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచులర్ డిగ్రీ పట్టా పొందిన ఉషా చిలుకూరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ కూడా పూర్తి చేశారు. న్యాయ విభాగంలో చాలా కాలం ఆమె పనిచేశారు. అయితే ఏల్ లా స్కూల్లోనే ఉషా చిలుకూరి, జేడీ వాన్స్ మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వారి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. దీంతో 2014లో జేడీ వాన్స్ ఉషా చిలుకూరి కెంటకీలో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. జేడీ వాన్స్ ఉషా చిలుకూరి జంటకు 3 పిల్లలున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ జేడీ వాన్స్ క్రిస్టియన్ మతాన్ని, ఉషా చిలుకూరి హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు.